పవిత్ర మొహరం సందర్భంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఓల్డ్ టౌన్లో దర్గాని మా సోదరుడు ఆహ్వానం మేరకు మన్సూర్ ఆహ్వానం మేరకు ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మా సోదరు ముఖ్యంగా ఈ మొహరం వేడుకని హిందూ ముస్లిం సోదరులు కలిపి చేసుకునే వేడుక. హిందూ ముస్లిం భాయి భాయి అని సొసైటీకి ఒక మెసేజ్ పంపించే వేడుక. ముఖ్యంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మా ముస్లిం సోదరులందరూ ప్రతి పండగకి రంజాన్ అయితేమి, బక్రీద్ అయితేమి, తర్వాత మొహరం అయితేమి, ప్రతి పండగకి నేను మా ముస్లిం సోదరులు ఇంటికి రావడం జరుగుతుంది. ముఖ్యంగా మా అన్న సాలార్ బాషా గారు, మాజీ జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు సాలార్ బాషా గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఓల్డ్ టౌన్లో చాలా ఘనంగా ఈ మొహరం వేడుకలు జరుపుకోవడం జరుగుతోంది. ముఖ్యంగా మా తెలుగుదేశం ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేమి, అలాగే మా యువ నాయకుడు, భవిష్యత్ నాయకుడు, ఐటీ శాఖ మంత్రులు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితేమి ముస్లింలు అంటేనే ఒక ప్రత్యేకమైన అభిమానం. మా తెలుగుదేశం ప్రభుత్వం గతంలో ఉండే బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలు కానీ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఇమాములకు కానీ మౌజములకు కానీ ఉండే బకాయిలు రిలీజ్ చేసిన ఘనత కానీ మా తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేస్తాను. ఇవే కాకోకుండా మసీదులు రంజాన్ సందర్భంగా మసీదులు మరమ్మతులకు అయితేమి, అలాగే మసీదులో ఉండే మౌలిక సదుపాయాలకు అయితేమి డబ్బులు ఇచ్చిన ఘనత కానీ మా తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. అలాగే మా నాయకుడు, మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి తెలియజేస్తాను. ముఖ్యంగా ఈరోజు మొహరం రోజు ముస్లిం మైనార్టీలు అయితేమి, అలాగే హిందువులు అయితేమి, ప్రతి ఇద్దరు కలిసి జరుపుకునే ఏకైకైన అత్యంతమైన పెద్ద పండుగ ఈ మొహరం అని చెప్పేసి తెలియజేస్తూ, మరొకసారి ఈ మొహరం కార్యక్రమానికి ఇన్వైట్ చేసినటువంటి మన సోదరుడు మన్సూర్ అలీకి, అలాగే పెద్ద ఆయన సాలార్ బాషా అన్న గారికి, నియాజ్ గారికి, సోదరుడు ఫిరోజ్ గారికి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రతి సంవత్సరం మనం ఇలాగే కలిసి చేసుకోవాలని చెప్పేసి అందరికీ, ముస్లిం సోదరులందరికీ మొహరం శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రత్యేకత గురించి ప్రతి ఒక్కరూ క్షుణ్ణంగా తెలిసినదే. మొహరం పండుగ అంటేనే హిందూ ముస్లింల భాయిల కలయిక. దీన్ని ప్రత్యేకంగా అందరూ అన్ని గ్రామాల నుంచి కానీ, మండలాలు కానీ, జిల్లాలో కానీ మొహరం పండుగ దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఇమాం హుస్సేన్ అంటే అతనికి త్యాగాని కోసమే ఈరోజు ఇస్లాం నిలబడినది. అతను మొహమ్మద్ ప్రవక్త గారి మనవుడు కాబట్టి అతను ఎహిజిద్ అనే వాళ్ళకి తల వంచకుండా ఇమాన్ కోసమే నిలబడిన వ్యక్తికి ఆరాధిస్తూ మనం ఈరోజు పండుగ జరుపుకుంటాం. ఇంకా పెద్దలు చెప్పినట్లు మన శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాద్ గౌరవనీయులు చెప్పిన విధంగా ఈరోజు మన తెలుగుదేశం గవర్నమెంట్లో మా అన్నగారు అయిన దగ్గుపాటి వెంకటప్రసాద్ గారు మైనార్టీ కమిషన్ అని మైనార్టీ అసెంబ్లీ కమిటీలో కూడా మెంబర్గా ఉన్నందుకు ఇతను కూడా పెద్దగమైన చొరవ. ఎందుకంటే మా నియోజకవర్గంలో దాదాపుగా 70,000 ముస్లింలు ఉన్నందుకు చొరవ చూపించుకుంటూ మనకి సాధక బాధక ఎలక్షన్లో కానీ ఇప్పుడు కానీ వాళ్ళు తిరిగి మా బాధలు తెలుసుకొని ఈరోజు మా జిల్లా పార్టీలో కూడా ముస్లింలకి స్థలాలు కేటాయించాలా, గవర్నమెంట్ పరంగా ఇల్లు కట్టియాలని చెప్పి తీర్మానం చేసి ఇచ్చినందుకు కూడా అతనికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటాను. అంతేకాకుండా 6,783 కోట్ల రూపాయలు ఇతని కమిటీలో అటు చేరిన విధంగా అసెంబ్లీలో ఏమి ఉంటే బాగుంటుందని చెప్పి అందరి మైనార్టీ సాధకబాధలు చూసి ఆ రోజు ఫండ్ కేటాయించడం జరిగింది. ఎందుకు జరిగిందంటే మన ఫారూక్ గారు మంత్రి గారితో, వారితో, లోకేష్ గారితో ఉండే చనువుతో చేసిన చొరవకి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉండే ముస్లింలందరూ కూడా దాంతో లబ్ధి పొందుతున్నాము. అందులో భాగంగానే ఉర్దూ అకాడమీ వైఎస్ఆర్ గవర్నమెంట్లో కూడా నడిచినాడు. మన స్థానికులు కూడా ఉన్నారు అప్పుడు చైర్మన్గా. ఏమి చేసిన లేదు. ఇప్పుడుండే చైర్మన్ కానీ, ఎమ్మెల్యే కానీ మనం ఉర్దూ సీకు అని చెప్పి పుస్తకాలు కూడా ఓపెన్ చేయడం జరిగింది. ప్రతి ఇంటికి చేర్పించడం జరిగింది. అందులో భాగంగానే ఉర్దూ అకాడమీ ద్వారా
మన వర్క్ బోర్డ్ ద్వారా కూడా మా బీద పిల్లలకి కూడా గ్రేడ్ 1 ఎవరన్నా వస్తే వాళ్ళకి ఉచిత చదువు ఇంటర్మీడియట్ నుంచి పీజీ వరకు కూడా చదివిస్తామని చెప్పి మాట ఇచ్చినారు. కాబట్టి దాంట్లో కూడా అన్నగారు ఉంటారు అసెంబ్లీలో. దీన్ని ఇంకా కొంత ముందుకు తీసుకుని పోయి ఇంకా కొంత ఫండ్ కేటాయించాల్సిందిగా మన ఎమ్మెల్యే గారిని ఆర్థిస్తూ దాంట్లో భాగం పంచుకోవాల్సిందిగా కోరుకుంటూ ఇతనికి ఆయురారోగ్యాలు ఇచ్చి మన ఎమ్మెల్యే గారికి కూడా ఇంకా ముందు కూడా ప్రజాసేవ చేయాలని చెప్పి కాంక్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఎంత అందరికీ కలిసి హిందూ ముస్లిం బాగా చేసుకుంటారు. జస్ట్ లైక్ వినాయక చవితి చేసుకుంటాము అట్లా కలిసి వెలిసి చేసుకునే పండుగ ఇది ఒకటి. ఇంకోటి ఏమంటే ప్రతి ఒక్కరు ముస్లిం హిందువులు చాలా సంతోషంగా చేసుకునేది పండగ ఇదే. అందరికీ మొహరం శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అలాగే అనంతపూర్లో మనకి ఎటువంటి ప్రాబ్లం ఉంటే కూడా ఇప్పటికే మ్యాక్సిమం 80% రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ అంతా కంప్లీట్ చేసిన ఘనత ఫస్ట్ టైం ఎమ్మెల్యేకి మేము దగ్గుబాటి ప్రచారం చూస్తున్నాము. అలాగే ఎక్కడైనా కానీ డ్రైనేజీలు ఇక్కడ లాల్బాన్ మాన్వాలు కానీ అటు సైడ్ బంగారు స్ట్రీట్ మార్కెట్ దగ్గర ఏ పెండింగ్ ఉంటే వర్క్ కూడా అన్నకి తెలిపితే వెంటనే అయిపోతుందని కోరుతున్నాను.